కర్మేంద్రియములు భూమి పంచకములు ఇట్లు 25 ఇంద్రియములు. ఇది ఆత్మ కాదని ఇన్నిటిని ఎరిగిన ఎరుకే ఆత్మయని పరమాత్మని తెలుసుకోమని చెప్తున్నాడు. ఎక్కడ మన భద్రాద్రి రామచంద్రులు గురువు చెప్తున్నాడు. ఇక్కడ శిష్యుడు 4వ అధ్యాయంలో 1వ గ్రంథార్థములో ఎరుకే దేహేంద్రియములు 2 మాటలతో తేల్చాడు. ఆయన ఏం చేశాడు? దేహం అంటే ఇంద్రియ అంటే 2 పద్యాలు వాడాడు. ఆయన భద్రాద్రి రామచంద్రుడు 2 పద్యాలు వాడాడు. ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమము. వర్ణాలంటే ఏంటి? ఆశ్రమాలంటే ఏంటి? ఆశ్రమాలంటే బ్రహ్మచర్యము, గృహస్థము, బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసాశ్రమం. ఇవి 4 ధర్మాలు, సన్యాస ఆశ్రమ ధర్మాలు. మరి వర్ణాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అంటే పూర్వం నుంచి మనకు వచ్చినవి. ఇప్పుడు నానాజాతులు అయిపోయి అనుకోండి, కానీ ప్రధానమైనవి అవే వర్ణాలు. ఎరుకే వర్ణాశ్రమము, ఎరుకే శృతులను. శృతులు అంటే 2 రకాలుగా మాట్లాడాలి. శృతులు అంటే వేదాల నుండి వచ్చి ఉపనిషత్తులు ఇవన్నీ శృతులే అంటారు. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే శృతులు గౌతమ శృతి, మనుశృతి, వాల్కల్య శృతి, ఇది ఇంకొక శృతి, మొత్తం 4 శృతులు వచ్చినాయి. పరాశర శృతి, గౌతమ శృతి, మనుశృతి, వాల్కల్య శృతి, పరాశర శృతి. ఇవి 4 శృతులు. ఈ 4 శృతులు మన పూర్వ సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు మనిషి తాలూకు మనుగడ, ఎవరు ఏం చేయాలి, ఏ జాతిలో ఏం చేయాలి, ఏ కులస్తులు ఏం చేయాలి, ఏ పెళ్ళైతే ఎలా చేయాలి, చావుడైతే ఎలా చేయాలి, ఏ అరటి చెట్టు ఎలా చేయాలి, యాప చెట్టుకి ఎలా మోకాలి, మర్రి చెట్టుకి ఎలా పెంచాలి, రకరకాల పురాణాల్లో అన్ని వెతికి 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 వాళ్ళకు సిద్ధాంతాన్ని రాసి పెట్టేశారు. అవే శృతులు. ఎరుకే శృతులను. ఎరుకే నీవును నేను. నీవు అంటే ఆత్మ, నేను అంటే జగత్తు. ఈ 2 ఎరుకే. దేని ద్వారా అయితే ఎరుగుతున్నావో ఆ ఎరిగేది కూడా ఎరుకే, ఎరగబడేది కూడా ఎరుకే, ఎరుగుచున్నది కూడా ఎరుకే. కాబట్టి ఎరుకే నీవును నేనును. ఎరుకే సతి సోదరాదు నెరుగు మొత్స. భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు అంతా కలిపి ఎరుగని చెప్పేసి కృష్ణ ప్రభు బిట్టుకు వాడితే దాన్ని ఆయన శేషపద్యాల ద్వారా ఒక 6-7 శేషపద్యాలు వాడు ఆయన. ఈ ఎరుగు గురుండే. మరి పరిపూర్ణము గురుండి ఏంటి? మొట్టమొదటి ఒకే ఒక మాటతో చెప్పాడు, పరిపూర్ణ మెరుగలెట్టివో. అది వదిలేయండి. ఇందాక ఆయన చెప్పింది ఏంటి? మొదలచలము నిరిగించదా. అచలం అంటే ఏంటి? రాకడ పోకడ లేకను ఏకస్థితి ఉన్న ఏంటిది అచలం. రానిది పోలి ఏదైతే ఉందో అది అచలం. ములుగురుచి సందు లేకుండా సర్వదా, సర్వకాల, సర్వావస్థల యందు ఏ వస్తువు అయితే ఉందో అదే అచలం. కాబట్టి దానికి మనం మాట్లాడవలసిన పనే లేదు. మనం మాట్లాడుకున్నదంతా ఎరుకకే. ఎరుకని ఎలాగ విడిచిపెట్టాలి? భద్రాద్రి రామచంద్రులో ఆయన క్రాంతిగా 6వ శేషపద్యం నుండి మనకి చాలా జాగ్రత్తగా అన్ని చెప్పుకున్నాడు. ఇప్పుడు చెప్పాం 7వ శేషపద్యం. ఏది? ఆకాశ పద్యం. ఆత్మయందు యాక ఆకాశం అని చెప్పాం. అలాగే మళ్ళీ ఇంకొకటి చెప్తాడు, ఉషిత జలం పగ్ని వాయువు ఆకాశము నీరు పంచభూతములు వీటి యందు శ్వేత రక్తాసిత శుభ్ర సునీలములు, ధూమ్ర సునీలములు, గంధ రస రూప స్పర్శ శబ్దములు, మరి క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, వర పరాశక్తి, లా వా రా హ అతి విష్ణు త్రయంబకేశ్వర సదాశివులు ఉన్నంతకి వర్ణ గుణ బీజ శక్తి అధిదేవతలుండు. నీకు ఏ గుణములు లేవు, నిర్మలుడవు. చూడండి, పంచభూతాలకే గుణాలు ఉన్నాయి, పంచభూతాలకే రూపాలు ఉన్నాయి, పంచభూతాలకే వర్ణాలు ఉన్నాయి, పంచభూతాలకే దేవతలు కూడా ఉన్నారు. కానీ నిర్గుణ స్వరూపమైన ఆత్మకి ఏ గుణాలు లేవు, ఏ బీజాలు లేవు, ఏ దేవతలు లేవు, ఏదీ లేదు. అది కేవలం నిర్వికార స్థితి, నిర్గుణమై ఉంటుంది. అందుకే అక్కడ భద్రాద్రి రామచంద్రులు ఇంకొక శేషపద్యం కూడా ఉంటాడు, బ్రహ్మము అని చెప్పారు. దాన్ని బ్రహ్మమందు ఆత్మైక. ఆత్మ ఎప్పుడైతే దిగజారిందో ఇక ఇవన్నీ ఏర్పడతాయి. అందుకే ఆత్మ గుణములతో కూడుకున్నది.